కావలి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తెలిపే సూచనలను సలహాలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలకు ముందుగా రేపు జరగబోయే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా పోలీసు శాఖ నుంచి ఎవరైతే అనుమతులు తీసుకోలేదో తప్పకుండా సింగిల్ విండో పద్ధతిలో ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. దానివల్ల మేము మండపాల దగ్గర నిఘా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మా బీట్ కానిస్టేబుల్స్ కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ తిప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ సమాచారాన్ని తప్పకుండా పోలీస్ శాఖకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులు తప్పకుండా రాత్రిళ్ళు మండపంలో ఒకరు ఉండేటట్టుగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా కానీ రాత్రి 10 గంటల లోపు మాత్రమే ఈ మైక్ను యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా గమనించండి. అట్లాగే నిమజ్జనం ఎప్పుడు జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా పోలీస్ శాఖకి మీరు తప్పకుండా సమాచారం తెలియజేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము కూడా రూట్లో బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి పోలీసు శాఖకి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి మత్తు పదార్థాలు కానీ మద్యం కానీ సేవించి దయచేసి ఆయా ప్రాంతాల్లో మండపాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించవద్దు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాల్సిగా తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ నిమజ్జనం రోజున ఆ రూట్ లో ఎక్కడైనా కానీ చర్చిలు కానీ మసీదులు కానీ అటువంటి దాటేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో పండుగని ఒక పండుగ వాతావరణంలో చేసుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కావలి 1వ పట్టణం తరపు నుంచి అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. కావలి 1వ పట్టణ ప్రాంతంలో ఇప్పటి వరకు మా దగ్గర అనుమతులు తీసుకున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు 35 విగ్రహాలు మాత్రమే అఫిషియల్ గా తీసుకున్నారు. కానీ చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలకి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. దయచేసి 3 లేక అంతకంటే ఎత్తు ఉన్న విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సమాచారాన్ని పొందుపరచండి కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్. దానివల్ల పోలీస్ పెట్రోలింగ్ అట్లాగే నిమజ్జనం జరిగే రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073 98661606